ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఈ నెలాఖరులుగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లంచాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. రాత్రి ఎన్ని గంటలైనా సరే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి పాల్గొన్నారు. మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి 2వ విడత ఇల్లు ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అడిగారు భూములు కూడా ఇక్కడే పరిష్కరించగలిగేది పరిష్కరించాం. అదే రకంగా ఏదైనా ఒక ఆసామికి 10 ఎకరాల భూమి ఉండి ప్రభుత్వం ఒక 5 కుంటల భూమి ఎక్విజిషన్ చేస్తుంటే ఆ 10 ఎకరాలు ఆనాడు ప్రొఫిటల్ లిస్ట్ లో పెట్టారు ప్రభుత్వ స్థలం అని. అటువంటివి కూడా ఎమ్మటే పరిష్కరిస్తాం. ఎవరు మీ చెప్పులు అరిగిందాక ఎక్కడికి తిరగనక్కర్లేదు. అది నా బాధ్యత. అంతేకాదు సాదా బైనామాలు కూడా ఈ మండలంలో అత్యధికంగా అడిగారు. ప్రభుత్వ భూములు లీజుకు తీసుకొని ఆ భూమి నాది నాకు పట్టా చేసినన్నా అని ఎవరైనా కోరిని తీసుకున్న వాళ్ళు అడిగుంటే ఆ భూమి ప్రభుత్వాన్ని. ప్రభుత్వ భూమి లీజుకు తీసుకున్న వాళ్ళకి మటుకు సాదా బైనామాల్లో వాళ్ళకి అగ్రిమెంట్ చేయలేను. ఎందుకంటే ఆ భూమి పేదొక్కర సర్పంచ్ గారు కూర్చుంటారు. ఆడబిడ్డలు గాని అన్నదమ్ములు గాని వరుసగా వచ్చి రాత్రి 9 అయినా పరిష్కరిస్తానని కూడా ఈ పెట్టుకోవద్దు. ఎన్ని గంటలు